Hi students and parents, welcome back to my channel. NIT Kurukshetra JEE cutoff ranks. CSE కంప్యూటర్ సైన్స్ మొట్టమొదటిగా మనం కంప్యూటర్ సైన్స్ చూద్దాం. కేటగిరీల వరకు ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి ఎంత వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. NIT కురుక్షేత్ర అనేది ఇది టైర్ 1 కాలేజీ, నెంబర్ 1 కాలేజీ. ఇది హర్యానాలో ఉంటుంది, బాగుంటుంది. ఈ కాలేజీ ఓసీ వాళ్ళకి 210 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ సీట్ రావడం జరిగింది. 210 మార్కులు. 256 అనేది ఫస్ట్ రౌండ్ వాళ్ళకి 250 అంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అంటే స్టార్టింగ్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ రౌండ్లోనే మీకు సీట్ రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ అయితే 214. ఇక్కడ కూడా మరి క్యాలికట్లో లాగా ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్కి ఎక్కువ రావడం జరిగింది. 214 నుండి 259 అంటే 59 వాళ్ళకు ఇది ఫస్ట్, ఈ హైయెస్ట్ చూపిస్తుంది. ఇది ఫస్ట్ రౌండ్లోనే మీకు సీట్ వచ్చేస్తుంది అనమాట. ఈ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో మనకి ఈ యొక్క కొంచెం కట్ ఆఫ్ అనేది కొద్దిగా వేరీ అవుతూ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 189, 145, 189 to 245 రేంజ్లో మనకి సీట్స్ వచ్చే అవకాశం ఉంది కంప్యూటర్ సైన్స్ అయితే. ఎస్సీ అయితే 132. ఎస్సీ వాళ్ళకి ఇది అదర్ స్టేట్, గుర్తుపెట్టుకోండి, ఇది మనం అదర్ స్టేట్ కింద చేస్తున్నాం. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ద హర్యానా అండ్ కురుక్షేత్ర. దిస్ ఈజ్ ఫర్ అదర్ స్టేట్. కొంతమంది కామెంట్లో పెడతారు ఇది అదర్ స్టేటా మరి హెచ్ఎస్. మన ఛానలే తెలుగు ఛానల్ అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళం కాబట్టి దీనిలోనే ఉంటాం. కొత్తగా మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే మన తెలుగు వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారో, తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారో, ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వాళ్ళ ఛానల్ తెలుగు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి. మరి వేరే వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి తెలుగు వాళ్ళు కూడా కొద్దిగా పట్టించుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటివేట్ చేయండి. 132, సో ఎస్సీలో 132, 215 రావటం జరిగింది. మరి ఎస్టీలో అయితే 131 to 213. అంటే ఇది ఈ రేంజ్ ఉంది కదా, ఈ మినిమం రేంజ్ ఇది మీకు లాస్ట్ ఇయర్ రౌండ్ 5, R5, R1 మరి R5 ఇలా రౌండ్స్, డిఫరెంట్ రౌండ్స్ జోసా కౌన్సిలింగ్లో ఉండటం జరుగుతుంది. సార్ ఇది మొదట ఎందుకు వస్తుంది? 2016 స్టార్టింగ్లో ఎక్కువ నెంబర్ ఎవరైనా తీసుకుంటారో స్టార్టింగ్ వాళ్ళకి ముందు రావటం మరి ఆనవాయితీ. ఇది ఫస్ట్ రౌండ్ డేటా కదా. ఈ ఫస్ట్ రౌండ్ డేటాలో చూసినట్టయితే ఇది ఫస్ట్ రౌండ్ డేటా. ఈ రౌండ్లో ఇది డౌట్ వస్తుంది మీకు. R1, R2, R3, R4, R5 ఇలా డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. ఇది ఈసారి 6 రౌండ్లోనే, ఈసారి ఒక రౌండ్ తగ్గిస్తారేమో, 5 రౌండ్లు చేస్తారో మనకు తెలియదు. మీకు సీటు R1, R2 రౌండ్ 2-3 రౌండ్లలో వచ్చేయాలి. ఇంక తర్వాత రౌండ్లో పెద్దగా మార్పులు ఉండవు. మరి వేరే విధంగా చూసినట్టయితే మరి అదర్ కేటగిరీ, మరి ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మరి అదర్ బ్రాంచెస్ ఏ విధంగా ఉండవు ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ. మరి కురుక్షేత్ర విషయానికి వస్తే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కురుక్షేత్ర, దీనికి అదర్ బ్రాంచెస్ కూడా ఇక్కడ ఏముండయో చూద్దాం ఒకసారి. ఎన్ని మార్క్స్ రావచ్చో చెక్ చేద్దాం. మరి కురుక్షేత్ర NIRF ర్యాంకింగ్ వచ్చి 81 ఉండటం జరిగింది. మరి దీది 19th కాలేజ్ అయినా దీనిలో ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. అందుకని మరి ఇది నెంబర్ 1 కాలేజ్. ఒక్కొక్కసారి మనకి NIRF ర్యాంకింగ్ ఎక్కువ వచ్చిన ఇది టైర్ 1, మనం టైర్ 1 కింద కన్సిడర్ చేయొచ్చు దీన్ని. మరి లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మరి స్టూడెంట్స్కి సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఈ విధమైన బ్రాంచెస్ ఉండి, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచెస్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ మరి ముఖ్యంగా చూసినట్టయితే ఈ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఇక్కడ కూడా దీనికి 200 రేంజ్ నుంచి అయితే రావచ్చు, 200 రేంజ్ నుంచి. ఇది ఇంటేక్ వచ్చి బాగుంటుంది. ఇది వరంగల్లో కూడా ఉంది. 200 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే ఇది వచ్చే అవకాశం ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్. ఇది కూడా మరి 200 రేంజ్లో, 200 to 210 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రేంజ్లో ఉంది. ఇది 200 to 210 రేంజ్లో రావడం జరిగింది. ఇక ఎస్సీ విషయానికి వస్తే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు ఇది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి కూడా ఇక్కడ కూడా ఒక 130 మార్కులు, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి కూడా ఈక్వల్గా 125 నుంచి 125 మార్క్స్ నుంచి 130 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్స్. అదేవిధంగా చూసినట్టయితే వేరే బ్రాంచెస్ చూసినట్టయితే ఓబీసీ వాళ్ళకి కూడా ఇక్కడ కూడా మరి ఓబీసీ బ్రాంచ్ వాళ్ళకైతే ఇక్కడ జనరల్గా ఎంత వస్తుంది? ఇక్కడ ఓబీసీ 170 మార్క్స్కి అయితే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. 170 మార్క్స్ నుంచి 170 to 180 రేంజ్లో ఈ మార్క్స్లో ఇక్కడ మీకు కురుక్షేత్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అని వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా చూసినట్టయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ చూసినట్టయితే నెక్స్ట్ ఈసీఈలో కూడా మరి ఓసీ వాళ్ళకి ఒక 180, నేను అనుకోవటం 180 to 200 రేంజ్ 200 రేంజ్ దాకా వచ్చే అవకాశం ఉంది ఓసీ పిల్లలకి. ఎలక్ట్రికల్ పిల్లలకు కూడా ఎలక్ట్రికల్ పిల్లలకి 170 నుంచి 190 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇది మరి జనరల్ పిల్లలకి. ఇది రిజర్వేషన్ కేటగిరీలో అయితే ఇంకా తక్కువ వస్తుంది. ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీలో ఇంకా 110 నుంచి 120 నుంచి 130 మార్కుల మధ్య ఈ రెండు బ్రాంచులు 110. ఈ ఎలక్ట్రికల్ అయితే 110కి ఎస్సీ ఎస్టీకి వస్తుంది. ఇక్కడ ఈసీ అయితే 120 మార్కులకి వచ్చే అవకాశం ఉంది. 120 నుంచి 130 మార్కులకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ప్రొడక్షన్ అంటావా, వీటిలో మనం చూసినట్టయితే 150 మార్కులకి ఓసీ పిల్లలకి వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా మెకానికల్ కూడా 160 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. మెకానికల్కు ప్రొడక్షన్ ఆ రేంజ్లో ఉంటాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పెషల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ నాకు తెలిసి 180 నుంచి 200 మార్కులకి ఈ రేంజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కూడా ఏఎంఎల్కి మంచి డిమాండ్ ఉంది కదా. ఇప్పుడు ఏఎంఎల్ కూడా మంచి డిమాండ్ ఉంది, ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కరు కూడా మరి కొన్ని రోజుల్లో February 12th అయితే మనకు పర్సంటైల్ వస్తుంది. పర్సంటైల్ తర్వాత మనం ర్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ర్యాంక్స్. మరి కేటగిరీ ర్యాంక్ ఎంత రావచ్చు, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత రావచ్చు. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.